నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. అమీర్పేట్ డివిజన్ పరిధిలో వరద ముంపు బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి. ఆర్థిక సహాయం అందజేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 31న AITUC శత జయంతి ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరిన జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్. బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ అధికారులు. దుబ్బాక ఎన్నికలో ఓడిపోతామనే భయం టీఆర్ఎస్ నాయకులకు పట్టుకుంది. బండి సంజయ్ పై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డ బీజేపీ నేతలు. వరంగల్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లో రైతులకు అవగాహన కార్యక్రమం. సూచనలు సలహాలు అందజేసిన చైర్మన్ చింతం సదానందం. ఇక డీటెయిల్స్ వెళ్తే, అమీర్పేట్ డివిజన్ పరిధిలోని గంగూబాయ్ బస్తీలో వరద ముంపు బాధిత కుటుంబాలకు ప్రభుత్వ తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్వేతా మహంతి, జోనల్ కమిషనర్ ప్రావీణ్య, కార్పొరేటర్ శేషుకుమారి పాల్గొన్నారు. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 31న నిర్వహించే శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగి ఉపేందర్ అన్నారు. AITUC ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షుడు దివాకర్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని స్థానిక MLS పాయింట్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కబంధ హస్తాల నుండి భారతావనిని విముక్తి చేయడానికి జరిగిన స్వాతంత్ర పోరాట అగ్ని జ్వాలలో ఉద్భవించిన ప్రప్రథమ కార్మిక సంఘం AITUC అని అన్నారు. అక్టోబర్ 31న జరిగే 100 సంవత్సరాల ఉత్సవాలను జిల్లాలోని అన్ని గ్రామాల్లో, పరిశ్రమల్లో, పారిశ్రామిక వాడల్లో జెండాలు ఎగురవేసి జయప్రదం చేయాలని కోరారు. ఈ నెల 31 తారీఖున అక్టోబరు జిల్లాలోని అన్ని గ్రామాల్లో, పారిశ్రామిక వాడల్లో, పారిశ్రమలలో జెండాలు ఎగరవేసి AITUC శత జయంతి ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరుచున్నాం. మరి ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు 1920లో అక్టోబర్ 31న పారిశ్రామిక రాజధాని వంటి ముంబైలోని ఇది AITUC ఆవిర్భవించింది. AITUC ఈ దేశానికి స్వాతంత్రం తీసుకెళ్లడం వల్ల కానీ, లేకుంటే బడుగు బలహీన వర్గాల కోసం, కార్మిక హక్కుల కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి ఘనత ఈరోజు AITUCకు ఉంది. ఈ దేశంలోనే పుట్టినటువంటి మొట్టమొదటి యూనియన్ AITUC. అసలు కార్మికులు అంటూ కూడా, ఎందుకంటే కార్మిక చట్టాలను, ఎందుకంటే పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు అనుకూలంగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్చుతున్నాయి. వాటిని వెంటనే మార్చొద్దని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా కార్మికులకు కనీస వేతనాలు కానివ్వండి, లేకుంటే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనం, అలాగే బోనస్ యాక్ట్ ప్రకారం బోనస్, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఇప్పటికైనా కూడా ఈ వేదిక నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్ని కలిపి కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే హైకోర్టు ఇటీవల ఇచ్చింది, హెల్త్ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరాలు పనిచేసినటువంటి కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కూడా చెప్పినప్పుడు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంది. అలాగే ఈ యొక్క పార్లమెంటు సాక్షిగా చేసినటువంటి కార్మిక చట్టాలను అమలు చేయడంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. జయంతి ఉత్సవాలు విజయప్రదం చేయాలి. ప్రతి కార్మికుల్లో, ప్రతి గ్రామాల్లో, గ్రామాల్లో కూడలి కానివ్వండి, లేకుంటే మెయిన్ సెంటర్లలో జెండాలు ఎగురవేసి ఆ పండుగను విజయవంతం చేయాలని కోరుచున్నాం. నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో బాసరాకు భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాల్లో భక్తుల సంఖ్య తగ్గిందని ఆలయ అధికారులు చెబుతున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు చీరను సమర్పించనున్నారు. మూల నక్షత్రం కార్యక్రమానికి స్థానిక ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. చిన్నారుల అక్షరాభ్యాసానికి వచ్చే భక్తులు అంతర్జాలంలో టికెట్లు పొంది అక్షరాభ్యాసానికి రావాలని, ఆలయంలో ఎలాంటి సేవా టికెట్లు జారీ చేయమని ఆలయ ఈవో వినోద్ రెడ్డి వెల్లడించారు.
ఇక జమ్మికుంట పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, బీజేపీ నాయకులు బండి సంజయ్పై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన నిధులు, బీజేపీ ఇచ్చిన నిధులు బహిర్గతం చేయాలని, దీనికి బహిరంగ సవాల్ అని అన్నారు. దుబ్బాక ఎన్నికలో కమలం గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్, కరీంనగర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు, ఆకుల రాజేందర్, మడుగురి సమ్మిరెడ్డి, పల్లపు రవి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. బీజేపీ వాళ్ళని దిగజారుడు రాజకీయం చేస్తున్నారట. నవ్వుకుంటున్నారు ప్రజలు. ఈ రాష్ట్రంలో దిగజారుడు రాజకీయం చేసింది ఎవరండి? ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ఫిరాయింపులు చేసింది ఎవరు? నేను తీసుకొస్తా కాళేశ్వరం కాంట్రాక్టర్లని ఓపెన్ చెప్తున్నారు. 5%, 6% ఈరోజు ప్రభుత్వ పెద్దలకు మేము చెల్లించినాము, నష్టపోయినాము, పనుల్లో మాకు రూపాయి మిగలడం లేదని చెప్పేసి కాంట్రాక్టర్లు చెప్తున్నాం. మీకు ఎక్కడ ప్రూఫ్ ఇప్పించాలంటే అక్కడ ఇప్పిస్తాం. మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ప్రూఫ్ ఇప్పిస్తాం. నువ్వు నిలబడతావా దానికన్నా అడుగుతున్నా. నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినావు కదా, నువ్వు నిలబడతావా? మిషన్ భగీరథలో సబ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఓపెన్ వచ్చి చెప్తారు. నేను లెక్కల మంత్రి అని 10 సార్లు చెప్పుకుంటున్నాడు. ఆ స్థాయికి దిగజారండి. అసలు నువ్వు లెక్కల మంత్రిగా ఉండడమే తెలంగాణ యొక్క దౌర్భాగ్యం. అసలు ప్రజల వద్దకు వచ్చేటువంటి, ప్రజల ముందుకు వచ్చేటువంటి దమ్మున్నగా ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకని అడుగుతున్నాం. చూసినాం మొన్న జిహెచ్ఎంసీలో ఏమైందో, హైదరాబాద్లో ఏం జరిగింది చూసినాం. నీ మంత్రులు పోతే తంతున్నారు ఒక్కొక్కరిని పట్టుకొని. సిగ్గుండాలే. నీ ఎమ్మెల్యేలు పోతే తరిమి కొడుతున్నారు, చెప్పులతో కొడుతున్నారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మీ శాసనసభ్యులు పోతే చెప్పులతో కొట్టిరు. మంత్రివర్యులు కేటీఆర్ గారు పోతే నిలదీసిన ప్రజలు తరిమి కొట్టిరు. మంత్రి దయాకర్ రావు గారు మొన్న వరంగల్ వరదల సందర్భంగా వరంగల్ విజిట్ చేస్తే ప్రజలు నిలదీసిరు. సమాధానం లేదు మీ ముఖాలకు. రజనీ అనేటువంటి ఒక సినిమా వచ్చింది, అందరికీ తెలుసు. ఒకసారి ఒకలాగా ప్రవర్తించడం, ఇంకోసారి ఇంకోలాగా ప్రవర్తించడం, ఇది ముఖ్యమంత్రి గారి నైజం. ఆయన చూసి టీఆర్ఎస్ వాళ్ళందరూ అదే నేర్చుకున్నారు, ఇంక్లూడింగ్ హరీష్ రావు గారు. మీడియాలో ఎవరో భారతీయ జనతా పార్టీ శ్రేయోభిలాషి ఏదో ఒకటి పోస్ట్ చేస్తే దాన్ని తీసుకొని వచ్చి చూపెట్టి భారతీయ జనతా పార్టీ ఇట్లా అబద్ధాలు చెప్తుందా అని హరీష్ రావు గారు అడుగుతున్నారు. ఈ స్థాయికి హరీష్ రావు గారు దిగజారిల్లు. హరీష్ రావు గారు సోషల్ మీడియాలో ఎవరో భారతీయ జనతా పార్టీ శ్రేయోభిలాషి ఒక పోస్ట్ పెడితే ఆ పోస్టు ఆధారంగా భారతీయ జనతా పార్టీని తప్పుపడుతున్నాడంటే ఈరోజు దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గారి యొక్క గెలుపు ఖాయమైందనేటువంటి విషయం స్పష్టమవుతా ఉన్నది. కమలం వికసించడం ఖాయమనేటువంటి విషయం స్పష్టమవుతా ఉన్నది. దుబ్బాకలో బీజేపీ గెలిచిన తర్వాత ఎక్కడ హరీష్ రావు గారు సిద్దిపేటలో ఆ పరిసర ప్రాంతాల్లో చెల్లని రూపాయిగా మారుతాడో అనే ఒక భయంతో, అక్కసుతోని ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. కన్నీరు మీకు ఎందుకయ్యా ఇంత కన్నీరు అని చెప్పేసి బీజేపీ ప్రశ్నిస్తూ ఉన్నది. హరీష్ రావు గారు మాట్లాడినటువంటి మాటలకు అసలు పొంతన లేదు. ఆయన ఏకంగా మళ్ళీ మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని సవాల్ చేస్తాడు. అరే, సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలతో సహా చెప్తా ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్కల గురించి మాట్లాడాడు, కానీ ఎవరో సోషల్ మీడియాలో ఏదో పెడితే దాని గురించి మాట్లాడతాడు. ఇక వరంగల్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లో చైర్మన్ చింతం సదానందం పత్తి యార్డ్ను పరిశీలించి నారు రైతులకు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వర్షం పడేటప్పుడు పత్తిని మార్కెట్కు తీసుకురావద్దని సూచించారు. పత్తిని లూజ్గా విడివిడిగా తీసుకురావాలని, దీని వలన పత్తి నాణ్యత పెరిగి ఎగుమతి దిగుమతి ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. రైతులు తమకు కేటాయించిన తేదీల్లో సంబంధిత మార్కెట్ యార్డు ప్రకటిత పత్తి జిన్నింగ్ మిల్లు వద్దకు తీసుకువెళ్లి అమ్ముకోవాలని ఆదేశించారు. తేమ 12% మించకుండా ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు మార్కెట్ బయట తక్కువ ధరకు అమ్ముకోవద్దని తెలిపారు.
ఈరోజు ఏనుమాల మార్కెట్ యార్డ్కు దాదాపు 25,000 పత్తి బ్యాగ్స్ రావడం జరిగింది. ఈరోజు 5,765 రూపాయలు హైయెస్ట్ రేట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పత్తి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తేమ శాతం తక్కువ ఉంటట్టు చూడండి. ఎందుకంటే మనకు హై రేట్ రావాలంటే తేమ శాతం తక్కువ ఉంటేనే మనకు హై రేట్ వస్తుంది. కాబట్టి మనకు తేమ శాతం తక్కువ ఉంటట్టు చూడండి. ఎప్పుడు వర్షం పడ్డప్పుడు తెంపకండి. తడిగి ఉంటే మీకు ఆరబెట్టుకొని తీసుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా గ్రేడింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి రైతులు. మనం పండించినప్పుడు అంత ఇంట్రెస్ట్ మళ్ళా మార్కెట్ తీసుకొచ్చినప్పుడు గ్రేడింగ్ విషయంలో మీరు కొద్దిగా నిర్లక్ష్యం వహించే అవకాశం కావచ్చు. రైతులు మనకు మంచి రేట్ రావాలంటే గుడ్డి పత్తిని వేరు చేసి మంచి పత్తిని వేరు చేసి మీరు తీసుకొస్తే మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది మార్కెట్లో. ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న పత్తి తేమ శాతం ఎక్కువ ఉన్నది కాబట్టి సీసీఐ స్టార్ట్ కాలేదు. త్వరలో అధికారులతో మాట్లాడడం, త్వరలో ఈ పండుగ తర్వాత సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే అవకాశం ఉంది. కాబట్టి మీరు బయట అమ్మకుండా సీసీఐకి కొనుగోలు కేంద్రాలు అమ్మవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ మద్దతు ధర 5,820 రూపాయలు ఉంటుంది. కాబట్టి మీకు మంచి రేటు వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పేరుతో గ్రామాల్లోకే కొందరు వ్యాపారులు వచ్చి మీకు తక్కువ ధరకు కొనే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట వ్యాపారాలకు అమ్మొద్దని సీసీఐ కొనుగోలు కేంద్రం అమ్మాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. సీసీఐ కొనుగోలు కేంద్రం తీసుకొచ్చేటప్పుడు పత్తి ముందుగా మీరు ఎన్ని ఎకరాల పత్తి పంట వేసిందో ఆ భూమి వివరాలను మీరు వ్యవసాయ శాఖకు సంబంధించిన ఫోటోలో నమోదు చేసుకోవాలి. ఎందుకంటే అది నమోదు చేసుకుంటేనే ఇక్కడ సీసీఐ కేంద్రాల్లో మీకు తెచ్చిన పత్తిని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. లూజ్ పత్తిని తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. లూజ్ పత్తి తీసుకొస్తేనే ఇక్కడ మీకు సీసీఐ వాళ్ళు కొనే అవకాశం ఉంటుంది. గ్రేడింగ్ తీసుకొని రావాలి. ముఖ్యంగా గ్రేడింగ్ అనేది ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా గుడ్డి పత్తిని కానీ నల్ల పత్తిని కానీ వేరు చేసి మీరు మంచి పత్తిని తీసుకొస్తే మీకు హైయెస్ట్ రేట్ పడే అవకాశం ఉంటుంది. సీసీఐకి వచ్చే పత్తి తేమ శాతం 12% లోపు ఉంటేనే మీకు 5,820 రూపాయలు పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పనిసరిగా 12% లోపు ఉన్న తేమ శాతం ఉన్న పత్తిని తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీరు తీసుకొచ్చేటప్పుడు ఆధార్ కార్డు కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ, మీ ల్యాండ్ పాస్బుక్ కానీ జిరాక్స్, బ్యాంకు ఒరిజినల్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మార్కెట్లో ఏనుమాల మార్కెట్లో పత్తి కానీ, మిర్చి కానీ, అపరాలు కానీ, పల్లి కానీ చాలా రకాల ఇక్కడ రైతులు పండించిన పంటలు క్రయ విక్రయాలు జరుగుతాయి. కాబట్టి మిర్చి కానీ, పసుపు కానీ వీటి మీద మేము మార్కెట్లో రైతులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం శివారు కుంటపల్లి సరిహద్దులో అక్రమంగా తరలించిన చెట్లతో పెద్ద ఎత్తున బొగ్గును కాలుస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూడా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తులో మునుగుతూ అక్రమ కలప రవాణాదారులతో కుమ్మక్కవుతున్నారని, బొగ్గు బట్టీల పొగతో పంటలకు నష్టం వాటిల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల్లో పనిచేస్తున్న రైతులకు కూలీలు అనారోగ్యం పాలవుతున్నారని, ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే కలప రవాణా ఆపాలని కోరుతున్నారు. ఇది పర్మిషన్ ఉందా బట్టికి? పర్మిషన్ ఉంటుందా? ఆయన ఉందంటే నాకు పర్యావరణ పర్మిషన్ లేదు.
ఇక వరంగల్ తూర్పు బ్యాంకు కాలనీలోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీసులో వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ పిసిసి కార్యదర్శి ఈవి శ్రీనివాస్ హాజరై ఎమ్మెల్సీ ఎన్నికల గురించి క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్గొండ రమేష్, కొత్తపల్లి శ్రీనివాస్, మీసాల ప్రకాష్, కూరతోట సదానందం, వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, కొండ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వేరే ఇతర పార్టీలు ఆల్రెడీ స్టార్ట్ చేసినాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మన వివిధ డివిజన్లలో మనం అందరు పెద్దలు చెప్పినట్టు ఆ ఇన్ఛార్జీలను వేసి ఎవరైతే మన కాంగ్రెస్ పార్టీ మంచి రోజులు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకే వేద్దామని చెప్పి అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ కూడా అనుకుంటా ఉన్నారు. ఇక్కడ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించినా వారిని అధికంగా మెజార్టీతో గెలిపే సిద్ధంగా ఉన్నారు. మనం కోఆర్డినేట్ చేసి డివిజన్లలో మన ముఖ్య నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు అందరూ కూడా కలుపుకొని పోయి, జూనియర్లు అందరిని కలుపుకొని పోయి మనం ఆ డివిజన్లలో ఎమ్మెల్సీ ఓట్లను గ్రాడ్యుయేట్స్ తయారు చేసి మనం కాంగ్రెస్ ఎలక్షన్స్ రివ్యూ మీటింగ్కు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పిసిసి కార్యదర్శి ఈవి శ్రీనన్న గారు కూలంకుషంగా క్లుప్తంగా ఈరోజు మీటింగ్ సంబంధించినటువంటి వివరాలన్నీ తెలియపరుస్తారు. దయచేసి మనం చేయాల్సిన పనిని నిర్దేశించడానికి వచ్చినటువంటి ఆయన మాటలను మంచిగా విని ముందుకు సాగాలి. సరే, అందరూ అన్నట్టు కూడా ఇక్కడ డెస్క్ ఉంటుంది, పెద్దలందరూ నిర్ణయం తీసుకొని ఎమ్మెల్సీ డెస్క్ ఓపెన్ చేస్తారు. మంచి చదువుకున్న వాళ్ళని సీనియర్లు ఒక బాధ్యతను పెట్టి అది ఎట్లా చేయాలి ఎన్రోల్మెంట్ కూడా మనం ప్రకటిస్తాం, పేపర్ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ తెలియపరుస్తారు. ఈ సమావేశం గురించి, ఈ రివ్యూ మీటింగ్ గురించి ముఖ్య అతిథులు మాట్లాడాల్సిన ఈవి శ్రీనన్న గారి కోసం నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల కోసం నన్ను కోఆర్డినేటర్గా నియమించిన వెంటనే మూలన్న అడిగినా మరి పరిస్థితులు ఇట్లున్నాయంటే వరంగల్ ఈస్ట్లో ఒక కార్యక్రమాన్ని ఇమ్మీడియట్గా అవకాశం పెట్టి పెద్ద ఎత్తున వరంగల్ 7 లోకసభ నియోజకవర్గాల్లో మన వరంగల్ ఈస్ట్ను పెద్ద ఎత్తున చేసుకుపోవడానికి ముందుందామని చెప్పేసి ఒక అర్ధ గంటలో వరంగల్ కాన్స్టిట్యున్సీ లిస్టును ఓన్లీ హాఫ్ అన్ అవర్లో ఉన్న మీ ప్రతి ఒక్క డివిజన్ నుంచి ఒక 50 మంది మినిమం 50 మంది కార్యకర్తల లిస్ట్ ఇవ్వడం అనేది నిజంగా కూడా 7 నియోజకవర్గాల్లో 7 రోజులు కష్టపడితే 7 నిమిషాల్లో ఆయన ఫోన్ చేయగానే రమేష్ అన్న కానీ వాళ్ళ పిఏ కానీ ఫోన్ చేసి వాళ్ళు ఇస్తే నిజంగా కూడా ఒక 25 పేజీలు, ఈ పేజీలో 200 పుస్తకాలు 200 పేజీలు ఉంటే 25 పేజీలు ఓన్లీ వరంగల్ ఈస్టే ఉన్నది. అంటే దీని ముఖ్యంగా ఏంటంటే ముళ్ళన అంటే కొండా దంపతులు అంటేనే కాంగ్రెస్ అంటేనే కొండా దంపతులు. అది ఎన్నటికీ కూడా పార్టీగా కాదు, కొండ అనే ఒక పదానికే ప్రతి ఒక్కరు కూడా నేను ఉంటా అనే ఒక మాటకు ప్రతి ఒక్కరి నిదర్శనం ఈ ఒక బుక్కే ఆదర్శం. అంటే ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడని కాదు, ప్రతి నిమిషం ఇవాళ ఈవీసీని ఎక్కడ పోతున్నాడు, రమేష్ ఎక్కడ పోతున్నాడు, మీసాల ప్రకాష్ ఎక్కడ పోతున్నాడు, పలానాయన ఎక్కడ పోతున్నాడు, నిమిషానికి ప్రతి నిమిషం ఆయన లేడని కాదు, ఎక్కడున్నా కూడా ఆయన మనుషులతోటి తెలుసుకొని వాళ్ళ పాద సాధకాలను దగ్గర కోణంలో చూసినాయి. ఎందుకంటే నేను మండల్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి నేను అన్నకు దగ్గర కోణంలో అన్నతోటి నేను సహకారంతో నేను నిజంగా కూడా అన్న దగ్గర కోణంలో ఉన్నాను. ఆయన ఎక్కడున్నా నేను పార్టీ పరంగా కాదు, ఆయనకు ఒక రిలేషన్గా, ఒక బ్రదర్గా, ఆయన ఒక కుటుంబ సభ్యునిగా, ఆయన కష్టాలు ఎప్పుడున్నా కూడా నేను తోడుంటా, ఇక ముందు కూడా ఆయన పడుంటా. అదేవిధంగా మీరు ఉంటారనే చెప్పి ఇది ఒకటే ఆదర్శం. ఒక డివిజన్కు 50 మంది చేయడం. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డపల్లి మండలంలో గల మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులకు మున్సిపల్ సిబ్బందికి వడ్డపల్లి మెడికల్ ఆఫీసర్ రాజు ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పారిశుద్ధ కార్మికులు ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరచుకోవాలని వైద్యులు సూచించారు. ఎవరైనా అనారోగ్యం పాలైతే ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు భాగ్యలక్ష్మి, హెచ్ జయలక్ష్మి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక కొడంగల్ నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో వరదల కారణంగా పత్తి పంటకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని వ్యవసాయ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కూర వెంకటయ్య, బీజేపీ వికారాబాద్ జిల్లా కార్యదర్శి కె చంద్రప్ప, కె నరసింహులు, రవి రాథోడ్ పాల్గొన్నారు. వేలాది మంది కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడము, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను ముట్టడించడం జరుగుతుంది. మీరు కూడా చైతన్యవంతులై ఈ గ్రామ రైతులు అందరూ కూడా మన తహసీల్దార్ మన డిపార్ట్మెంట్ గవర్నమెంట్ పరంగా ఉంది కాబట్టి అధికారులు పెద్ద వాళ్ళు మన సమయానికి దొరకరు కాబట్టి మన వాళ్ళు ఎక్కడో పనుల మీద ఉంటారు. కానీ మన ఎంఆర్ఓకు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు, మీ ఊరు ఆయన ఎవరో ఆయనను పట్టుకొచ్చి చెవులు పిండి
ప్రతి సేను కూడా తిప్పి మనకు న్యాయం జరిగే వరకు మీరు అంతా కలిసికట్టుగా చేస్తారని మేము మీ గ్రామ ప్రజలు ఇట్లా పిలువంగానే వచ్చి ఈ రైతు పొలాలను సందర్శించడం, మీకు అందరు కూడా మీకున్న పేర్లు రైతులు ఇక్కడ ఉన్న రైతులకు కూడా పేరు మా మాజీ మండల అధ్యక్షుడు కృష్ణయ్య గారు, మన కిసాన్ మోర్చా నాయకుడు ఇష్టప్ప గారు, చంద్రశేఖర్ గారు, మీతో గారు, వెంకటరెడ్డి గారు, అన్నలు వీళ్ళందరూ కూడా రైతులకు అందరు కూడా పేరుకు నమస్కరిస్తూ జై హింద్ జై భారత్. ఇట్లా చెర్లపాటు తిరిగినట్లు గెలిచిపోయి అగ్రికల్చర్ ఆఫీస్కి ఇవ్వాలి. దాంట్లో ఒక ఏం పెట్టిండంటే అన్ని ఉచితం అంటే ప్రజలకు అర్థం కాదనే ఉద్దేశంతోన మన భారత రాజ్యాంగ వ్యవస్థలో ఫెడరల్ వ్యవస్థలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత వాటా, రైతుది ఇంత వాటా, కేంద్ర ప్రభుత్వం ఇంత వాటా, ఆ డబ్బులు తీసుకొని ఆ బ్యాంకులో కడితే ఇలాంటి ప్రకృతి సమయంలో అధిక వర్షం పడ్డప్పుడు, అధిక ఓనలు పడ్డప్పుడు, పంటలు ఎండిపోయినప్పుడు, కళ్ళం ఎండిపోయినప్పుడు, ట్రాక్టర్ నడిపేటప్పుడు రైతు చనిపోతే అన్నప్పుడు రకరకాల 18 రకాల ఇన్సూరెన్స్ కవరేజ్ అయ్యేది. మరి ఈ విధంగా పెడితే ఒక సంవత్సరం కేసీఆర్ సార్ అది చేసిండు. అప్పుడు మనకు భగవంతుడు అనేది నిరుడు కాలం తక్కువ పడ్డా కూడా, వర్షం పడ్డా కూడా మనకు పంటలు వచ్చినాయి. ఒక్కొక్క రైతుకు పెట్టుబడి పోగా 50,000 లక్ష వచ్చినాయి. మరి భగవంతుడు ఈ సంవత్సరము ఈ కరోనా టైంలో మరి కంపెనీలు మరి రకరకాల వాతావరణము అవన్నీ లేనందువలన ఆ భగవంతుడు ఏం చేసిండంటే ఈరోజు మన పెద్ద మనిషికి తెలుసు, పూర్వకాలము ఇట్లా ఎద్దులు దున్నుకుంటూ పోతే. శంషాబాద్ ముచ్చింతల్లో భారీ వర్షం కారణంగా ఆర్టీసీ బస్సు బురదలో కూరుకుపోయింది. శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల గ్రామం చిన్న జిఆర్ ఆశ్రమం సమీపంలో తెలంగాణ ఆర్టీసీ బస్సు భారీ వర్షాల కారణంగా రోడ్డు దెబ్బతినడంతో ప్రమాదవశాత్తు బురదలో కూరుకుపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, అధికారులు వెంటనే బస్సును జేసీబీ సహాయంతో బయటకు తీశారు. లేవు బాబు, చాలా పెద్ద బంద్ చేయి బస్సు బంద్ చేయి. ఇక సిటీ యూత్ ను టార్గెట్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ ను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టూడెంట్ వీసా మీద వచ్చి ఇక్కడ చదువుతూనే డ్రగ్స్ సరఫరా చేస్తున్న డానియల్ లంగర్ హౌస్ లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుండి 6 గ్రాముల కోకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. లంగర్ హౌస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా లంగర్ హౌస్ పోలీసులు మాత్రం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని ఇచ్చిన కేసులను మాత్రమే నమోదు చేస్తున్నారని, ఇక్కడ జరిగే అక్రమ వ్యాపారాలను చూసి చూడనట్టు వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రాణి సతీజీ కాలనీకి చెందిన ఆదిత్య ఖండేష్కర్ కరోనా సమయంలో పేదవారి పరిస్థితి చూసి చలించిపోయారు. కరోనా లాక్డౌన్ సమయంలో సుమారుగా 800 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే 15 మంది మహిళలకు కుట్టు మిషన్లు, 62 మంది వికలాంగులకు 7,000 రూపాయల విలువ గల ట్రైసైకిల్ అందజేశారు. స్వార్థానికి తావు లేకుండా కేవలం మానవత్వమే పరమావధిగా ఆదిత్య ఖండేష్కర్ సొసైటీ ద్వారా జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆదిత్య తెలిపారు. आप हमारा जो प्यार है वो खाने के रूप में आप भोजन से हो गया है। 9 तारीख उनके नाना जी का स्वर्गवास इसी दिन हुआ था और इससे पावन दिन कुछ नहीं हो सकता। 10 वर्ष हो गए हो चुके। खंडेशकर है। कोविड लॉकडाउन में कई लोगों की जॉब चले गई, कई लोग बेरोजगार हो गए, लोगों के पास खाने के लिए राशन भी नहीं था। उस समय में मुझे ऐसा लगा कि मुझे लोगों के लिए कुछ करना चाहिए, तो हमने 250 फैमिलीज को खाना राशन 1 मंथ का प्रोवाइड किया। तो जब हम राशन प्रोवाइड करने के लिए गए, जब उनके चेहरे पे हमने जो खुशी देखी वो मेरे लिए बहुत ही अमूल्य प्राइसलेस खुशी थी। तो उसी दिन मैंने निर्णय किया कि मुझे समाज के लिए कुछ करना है। तो हमने एक सोसाइटी फॉर्म किया जिसका नाम है आदित्य खंडेशकर सोसाइटी, और हमारा मेन उद्देश्य यही है कि हमने मानवता की सेवा के लिए जो कुछ भी हम कर सकते हैं हम वो करेंगे। तो हमने जुलाई में 50 व्हील चेयर दिए। जो भी
हैंडीकैप मेरे भाई बहन हैं उनको हमने व्हील चेयर्स दिए ताकि वो अपने आप पैरों पे खड़ा हो सके, किसी पे डिपेंड ना हो। वैसे लोगों को हमने जहाँ पे गवर्नमेंट पहुँच नहीं सकी वैसे लोगों के पास हम लोग पहुँचे और वैसे लोगों को हमने व्हील चेयर्स दिए और 15 स्टिचिंग मशीन दिए। ऐसे लोगों को दिए जो विडोज़ है, जिनके हस्बैंड नहीं हैं और जिनको स्टिचिंग करना जानते थे, वैसे लोगों को हमने 15 लोगों को स्टिचिंग मशीन दिए ताकि वो अपने पैरों पे खुद खड़े हो और अपना फूड खुद जनरेट कर सके। और हमने एक ब्लड डोनेशन कैंप किया जिसमें 100 लोगों से ज़्यादा लोगों ने ब्लड डोनेट किया। मैं सभी डोनर्स को बहुत बहुत धन्यवाद करता हूं और उम्मीद करता हूं कि उनका जो ब्लड है वो अच्छे काम के लिए कई लोगों की ज़िंदगी वो बचाए। और हमने ऐसे बीच में कई छोटे मोटे कार्य किए हैं जो मैं अभी डिटेल्स में नहीं बता सकता। हमने कुछ मेंटली इल लोगों को जो आदिलाबाद के सड़क में जिनकी मानसिक स्थिति ठीक नहीं है, आदिलाबाद के सड़क ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమీర్పేట్ డివిజన్ పరిధిలో వరద ముంపు బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి. ఆర్థిక సహాయం అందజేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 31న ఏఐటీయూసీ శత జయంతి ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరిన జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్. బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ అధికారులు. దుబ్బాక ఎన్నికల్లో ఓడిపోతామనే భయం టీఆర్ఎస్ నాయకులకు పట్టుకుంది. బండి సంజయ్పై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డ బీజేపీ నేతలు. వరంగల్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లో రైతులకు అవగాహన కార్యక్రమం. సూచనలు సలహాలు అందజేసిన చైర్మన్ చింతం సదానందం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నమస్తే.